హలో మై డియర్ సివిల్స్ ఆస్పిరెంట్స్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల దగ్గర 12,241 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ అణ్వస్త్రాలు ఉన్న విషయాన్ని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక నివేదిక తాజాగా విడుదల చేసినటువంటి సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. అమెరికా, రష్యాల దగ్గర అత్యధికమైనటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఏమిటి అంటే ఇందులో 2,100 వార్ హెడ్స్ ఈరోజు హై అలర్ట్స్లో ఉంచడం జరిగింది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇవాళ న్యూక్లియర్ మోడర్నైజేషన్ ప్రోగ్రాములకు శ్రీకారం చుడుతూ ఉన్నాయి. జనవరి 2025 నాటికి ఈ 9 ప్రపంచ దేశాలలో ఉన్న అణ్వాయుధాల యొక్క వివరాలు ఎట్లా ఉన్నాయి అంటే రష్యా దగ్గర 5,459, అమెరికా దగ్గర 5,177, చైనా దగ్గర 600, ఫ్రాన్స్ 290, యూకే 225, భారత్ 180, పాకిస్తాన్ 170, ఇజ్రాయెల్ 90, నార్త్ కొరియా 50 ఇట్లా న్యూక్లియర్ వెపన్స్ను కలిగి ఉన్నటువంటి దేశాలు. అయితే ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి విధ్వంసకర వినాశకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. మానవ మేధో పరిజ్ఞానం సమాజాన్ని విధ్వంసం చేయడం కాదు, సమాజం యొక్క ఎదుగుదలకు, ప్రపంచ శాంతికి ఉపయోగపడేటట్లుగా మనిషి యొక్క పరిజ్ఞానం ఉపయోగపడాలి. కానీ న్యూక్లియర్ వెపన్స్ను మనం తయారు చేసుకొని ఒకరి మీద ఒకరు శత్రుత్వ భావాన్ని పెంచుకుంటూ వెళితే ప్రపంచము బూడిదమయమైపోతుంది. కాబట్టి అట్లాంటి తెలివి తక్కువ తనాలను పక్కకు పెట్టి ప్రపంచ శాంతి కోసం యావత్ ప్రపంచ దేశాలు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ దానికి నాయకత్వం వహిస్తుంది అని ఆశిద్దాం.